అందరూ ఆవకాయ పచ్చడి చేస్తుంటే నేను చికెన్ పచ్చడి చేశాను. వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. బోన్‌లెస్ చికెన్ తీసుకొని సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకొని కడాయిలో చికెన్ అంతా వేసుకొని చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చడి కాబట్టి. ఇంకొక కడాయి తీసుకొని అందులో 1 కప్ ఆయిల్ యాడ్ చేసి చికెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంతలోపల మనం ఒక పౌడర్ చేసుకుందాము. ఇలాచీ, లవంగా, ధనియాలు, మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క ఇవన్నిటిని బ్రౌన్‌గా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ నేను దంచుకుంటున్నాను. దంచుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి. దాని తర్వాత ఇవన్నీ ఇలా బ్రౌన్ అయిపోవాలి. బ్రౌన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ఆయిల్‌లో ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ మనం అప్పుడు మిక్సీ పట్టుకుంటాం కదా! అదే అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఈ చికెన్ పీసెస్ అన్నిటిని యాడ్ చేసి మనం చేసుకున్న పౌడర్, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఒక 2 సైజ్ లెమన్స్ యాడ్ చేసుకున్నాను. చిన్నవి ఇవి. అండ్ మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. పక్కా ట్రై చేయండి.